అమల్లోకి వచ్చినట్టుగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. చెత్త పన్ను వసూళ్లను నిలిపేస్తూ 2024 డిసెంబర్లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపల్ చట్ట సవరణ అసెంబ్లీ ఆమోదించింది. దానికి గవర్నర్ అనుమతితో ఇటీవల గెజిట్ విడుదలైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పటికీ 9 నెలలు అయింది, ఇప్పుడు గెజిట్ వచ్చింది. అది అసలు ఆ రోజునే ఆర్డర్ వేశారు అన్నటువంటి. అయితే అది పక్కన పెడితే చెత్త పన్ను అన్నటువంటి దానికి సంబంధించి ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల దాని డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం భరించకపోవడం వల్ల ఇప్పుడు వారం రోజులకు ఒకసారి లేకపోతే వారానికి 2 సార్లు మాత్రమే చెత్త ఇళ్ల దగ్గర కలెక్ట్ చేస్తున్నారు. అది పెద్ద సమస్య అయింది. మనం ఒక సమస్యను పరిష్కరించబోయి ఇంకొక సమస్యను సృష్టించామన్న విషయాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టేశారు. లేకపోతే అసభ్య పోస్టుల్ని కట్టడి చేయాల్సిందే అంటూ పిటిషనర్లు హద్దులు మీరారు. వైకాపా సోషల్ మీడియా కేసులో హైకోర్టు వ్యాఖ్యలు తీసుకునే చర్యలపై నివేదిక ఇవ్వాలని పోలీసులకు ఆదేశం. ఒకరిపై మరొకరు ప్రతీకారం తీర్చుకునేందుకు చేసే వ్యాఖ్యలతో అంతిమంగా సామాజిక మాధ్యమ సంస్థలు లాభపడుతున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా వేదికగా వస్తున్న అసభ్యకర పోస్టులను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు చట్టం అనుమతిస్తుందన్న కారణంతో వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగేలా అసభ్య పోస్టులు పెట్టడానికి వీలేదు. ఏది అసలైందో ఏది నకిలీనో గుర్తించలేకుండా ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు. డీప్ ఫేక్ ఫోటోలపైన పోలీసులు దృష్టి పెట్టాలని సూచించింది. అసభ్య అభ్యంతరకర పోస్టులు నిరోధించేందుకు ఇప్పటికే పోస్ట్ చేసిన వాటిని తొలగించేందుకు సామాజిక మాధ్యమ సంస్థలకు ఏమైనా సూచనలు చేశారా, అందుకు తీసుకున్న చర్యల వివరాలను కోర్టు ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. పోస్టులు పెట్టడంలో పిటిషనర్లు హద్దులు మీరారనడంలో సందేహం లేదని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా దూషిస్తూ అసభ్య పోస్టులు పెట్టిన వ్యవహారంపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం వైకాపా సోషల్ మీడియా పూర్వ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి, సిరిగిరెడ్డి, అర్జున్ రెడ్డి వైకాపా సానుభూతి పరులు దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ ఈ నెల 27కు వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ విజయ్ శుక్రవారం ఈ ఆదేశాలు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు సమస్య ఏంటంటే అప్పుడు ఇప్పుడు ఫేక్ నడుస్తూనే ఉన్నాయి, తప్పుడు కథనాలు, తప్పుడు ఫోటోలు నడుస్తూనే ఉన్నాయి. ఆనాడు సగమే నడిచింది, ఈనాడు సగమే నడిచింది. పరిష్కారం ఏంటి అన్నది లేదు. పోలీసులు నిజంగా ఎవడు మార్పింగ్ చేసిన కేసు అంటే గొడవే ఉండదు. పోలీసులు అట్ట చేయరు, అధికారంలో ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడుతుంటారు. అదే సమస్య అవుతున్నది.